హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ రియల్ ఎస్టేట్స్ విజయవాడ. ఇది మీరు చూస్తున్న ఈ ఇండివిజువల్ హౌస్ చూస్తున్నారు కదండి, అది వచ్చేసి మీకు మెయిన్ రోడ్ వస్తుందండి. 60 ఫీట్ మెయిన్ రోడ్డు. ఈ హౌస్ ఎదురుగా ఉన్న రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ వస్తుందండి. 40 ఫీట్ రోడ్ వస్తుంది. చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది G+2 నిర్మించారండి. పైన కూడా ఒక పెంట్ హౌస్ లాగా వేశారు. చూడండి, ఇది మనకి కార్ పార్కింగ్ అండి. 3 కార్లు పెట్టుకునే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. కింద ఒక సింగిల్ పోర్షన్ వేశారండి. ఆ సింగిల్ పోర్షన్ కూడా ఇక్కడ మీ ఈ ఏరియాలో మీకు 7,500 వరకు రెంట్ వస్తుందండి సింగిల్ పోర్షన్కి. అంటే కిచెను, హాలు, బెడ్రూమ్ ఇచ్చారండి దీనిలో. ఇక్కడ ఈ 3 కార్ పార్కింగ్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఈశాన్యం వైపు బోర్వెల్ వేసి ఉందండి. ఈ బోర్వెల్ కూడా మీకు 260 అడుగుల లోతులో వేసిన బోర్వెల్ అండి. అది నేను ఇది ఈ సింగిల్ పోర్షన్కి ఎదురు వాష్ ఏరియా అదంతా కూడా ఎదురు పక్క ఇచ్చారండి. ఈ దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. లిఫ్ట్ కూడా ఆల్రెడీ ఫిట్ చేసే ఉందండి. 2 ఫ్లోర్స్కి లిఫ్ట్ కూడా ఆల్రెడీ ఫిట్ చేస్తుంది. ఇదిగోండి సార్, ఇది ఎంటర్ అయ్యాము హాలు. సింగిల్ పోర్షన్లోకి ఎంటర్ అయ్యాము. హాలు, కామన్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. అంటే ఇది సింగిల్ పోర్షన్ కాబట్టి ఇక్కడ వాష్రూమ్ ఇక్కడ వచ్చింది. అండ్ కిచెన్ అండి. కిచెను ఇక్కడ ఈ పక్కన కొంచెం పూజ ఏరియా, పూజ కోసం పెట్టుకోవడానికి ఒక స్పేస్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ వస్తుంది ఇది మొత్తం కూడా. మీకు వాష్ ఏరియా బయట పక్క కింద అక్కడ చూపించాను అండి, బయట పక్క ఉంది వాష్ ఏరియా. ఇదిగోండి, పైన అటకలాగా మనం ఏదైనా సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి అటకలా ఉందండి. ఇదంతా కూడా వుడ్ వర్క్తో వస్తుందండి, కంప్లీట్ వుడ్ వర్క్తో వస్తుంది. ఇది బెడ్రూమ్ అండి. కిచెను, హాలు, ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ చూసారు కదండి, బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇవి డోర్స్ టేక్ వుడ్ డోర్స్ అండి, ఫిట్ చేయడం కోసం రెడీ చేశారు. ఇవి చూడండి, పార్కింగ్ టైల్స్ కూడా చాలా అందంగా, చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి వేశారండి. మంచి కాస్ట్లీ ఐటమ్సే వీళ్ళు వాడారు అన్నీ కూడా. మనము ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నామండి. లిఫ్ట్, నేను మెట్లలో వస్తున్నాను. ఇదిగోండి, లిఫ్ట్ కూడా ఆల్రెడీ రెడీగా ఉందండి వర్కింగ్లో. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్. చుట్టూ గ్రిల్స్ కూడా పెట్టేశారండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ చక్కగా గ్రిల్స్ ఉన్నాయండి. ఇదిగోండి, టేక్ వుడ్ డోరు. మీరు కిటికీ గ్రిల్స్ కనుక చూసినట్లయితే అవి కూడా హెవీ క్వాలిటీ వాడారు. ఇది వచ్చేసి మీకు ఈశాన్యం సందండి. ఈశాన్యం వైపు గోడ కూడా టైల్స్ ఇచ్చేసారండి. పెయింట్ కాకుండా చక్కగా నీట్గా టైల్స్ ఇచ్చారు. ఇదిగో చూడండి, ఉత్తర ద్వారం కూడా టేక్ వుడ్తోనే ఇచ్చారండి. ఉత్తర ద్వారము, మిగతా ద్వారాలన్నీ కూడా గ్రానైట్ డోర్స్ ఇచ్చారండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్తోనే ఇచ్చారు. గ్రానైట్ డోర్స్ ఇచ్చారు. విండోస్ కూడా గ్రానైట్. ఇది కూడా హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది హాలు. ఇక్కడంతా కూడా మీకు ఒక ఆర్చ్ లాగా వచ్చేస్తుందండి, వుడ్ వర్క్ పార్టీషను. అండ్ టీవీ పెట్టుకునే దగ్గర కూడా వస్తుంది. ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెను. ఇక్కడ మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తామండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఇంకా వుడ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు, వుడ్ వర్క్ చేస్తున్నారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూము. మీకు కిచెన్ కూడా అక్రిలిక్ షీట్స్తో వస్తుందండి. ఎస్ఎస్ ఇవి వస్తాయండి లోపల. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వస్తాయి, ఏం తుప్పు పట్టకుండా. ఇదిగోండి, సీలింగ్ కూడా అంతా అయిపోయిందండి. చూడండి, ఇటు మనం బయట ఇది ఒక వాష్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూము. మొత్తం ఒక ఫ్లోర్లో 3 వాష్రూమ్స్ వస్తాయండి. రెండు బెడ్రూమ్స్కి అటాచ్ అయ్యి ఒకటి ఈశాన్యం ఆపోజిట్లో ఉన్న దగ్గర ఇచ్చారు. ఎప్పుడన్నా బయట నుంచి వచ్చి మనము ఇచ్చేయడానికి. ఇది చూడండి, బయట కూడా టైల్స్ వేసేసి ఉన్నాయండి. మనము సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా సేమేనండి. హాలు, డబుల్ బెడ్రూము, కిచెను, బయట ఒక వాష్రూము, 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ వాష్రూము. ఇదిగోండి, గ్రిల్స్ కూడా పెట్టేసి ఉన్నాయి. దానికి కూడా గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయి. వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. వుడ్ వర్క్ ఒకటి మాత్రమే చేయాల్సి ఉంది, అది కూడా చేస్తున్నారు. చాలా ఎక్సలెంట్ లొకేషన్లో, బందర్ రోడ్డుకి అతి చేరువలో, చక్కగా అన్ని స్కూల్స్, కాలేజెస్ అన్నీ దగ్గరగా ఉన్న లొకేషన్లో, మంచి లొకేషన్లో మీకు హౌస్ కావాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని మంచి మంచి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయండి. మీరు చూడొచ్చు. ఇదిగోండి సార్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద ఎలా ఉందో పైన కూడా అలానే ఇస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 1,80,00,000 చెప్తున్నారండి. 152 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్తో కట్టిన హౌస్ అండి. రోడ్డు మాత్రం వెస్ట్ రోడ్, 40 ఫీట్ వెస్ట్ రోడ్డు. ఈ కబోర్డ్స్ అన్నీ అయినా కూడా ఒకసారి మీకు అప్డేటెడ్ వీడియో పెడతాను. ఈలోపు సేల్ అయిపోతే కనుక పెట్టలేను. అది సార్, ఇది కావాలి అనుకుంటే కనుక మీరు వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ పోర్షన్ వస్తుందండి.
ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 బెడ్రూము, ఇక్కడ 10,000 రెంట్లు వస్తుంది. సెకండ్ ఫ్లోర్ వచ్చి 2 బెడ్రూము. ఇక్కడ సీలింగ్ కూడా చూసారండి ఎంత బాగా చేశారో. సీలింగ్ కూడా సీలింగ్ లైట్స్ కూడా క్రాంప్టన్ లైట్స్ ఇచ్చారండి. స్విచ్చెస్ వచ్చి లెగ్రాండ్ ఇచ్చారు. వైర్స్ వచ్చి ఫినోలెక్స్ వాడారు. ఇవి చూడండి, బయట గోడలు కూడా ఎక్కడైతే వర్షం పడుతుంది అనుకున్న దగ్గర కూడా చక్కగా టైల్స్ అతికిచ్చారండి. బయట కూడా సీలింగ్ చేశారు. బాత్రూమ్స్లో కూడా సీలింగ్ ఇచ్చారండి. సీలింగ్ చూడండి సార్ ఎంత అందంగా చాలా నీట్గా చేస్తున్నాయండి. వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే మీకు చాలా బాగుంటుందండి. కిచెన్ వచ్చేసి ఎస్ఎస్ కబోర్డ్స్ ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్. ఇదిగోండి చూడండి, పైన కూడా చూపిస్తున్నాను మీకు చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. మంచి లొకేషన్లో బందర్ రోడ్డుకి అతి చేరువలో ఉందండి. ఇదిగోండి, ఇది పైన పెంట్ హౌస్ లాగా వేశారండి. ఒక చక్కగా ఒక బెడ్రూము, ఒక వాష్రూమ్ వేశారు. ఇదిగోండి లిఫ్ట్ రూమ్ అండి. ఇది లిఫ్ట్ కూడా ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. ఇదిగోండి ఒక బెడ్రూము, ఒక వాష్రూమ్తో ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది. ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా గెస్ట్ రూమ్ లాగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చండి. మంచి లొకేషన్లో 100% వాస్తుతో మంచి మెటీరియల్తో కట్టిన బిల్డింగ్ అండి. మీకు ఇది కావాలి అంటే వెంటనే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. ఇదిగోండి వాష్రూమ్ కూడా ఇచ్చారండి దీనిలో. ఇప్పటివరకు చూస్తున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.